తిరుమల శ్రీవారి గడ్డం భాగంలో ఒక గాయం ఉంటుంది. ఆ గాయం కనబడకుండా ఉండేందుకు ఆలయ అర్చకులు గడ్డం కింది భాగాన్ని పచ్చ కర్పూరంతో కప్పి ఉంచుతారు. ఇంతకీ ఆ గాయం శ్రీవారికి ఎవరు చేశారు? అనంతాల్వార్ ఈయన స్వామి సేవకుడు. ఎండాకాలం వస్తుంది, స్వామి పుష్కరిణిలో నీటి మట్టం తగ్గుతుంది. ఆ పరిస్థితిని గమనించిన అనంతాల్వార్ ఎక్కడ స్వామివారి కోసం పెంచే పూల చెట్లు ఎండిపోతాయో అని ఎలాగైనా వాటిని కాపాడాలని ఒక పెద్ద బావిని తవ్వాలని నిర్ణయించుకున్నాడు. గర్భవతి అయిన అనంతాల్వార్ భార్య ఎంతో కష్టపడి పనిచేస్తూ ఒక్కసారిగా కథ తిరిగి పడిపోతుంది. అది గమనించిన స్వామివారు తన భక్తులకి వచ్చిన కష్టాలను చూడలేక స్వయంగా స్వామివారు సాయం చేయాలని అనుకున్నారు. స్వామివారు ఒక బాలుడి రూపంగా అనంతాల్వార్ భార్య దగ్గరికి వచ్చి, అమ్మా నేను కూడా బుట్టను మోస్తానని అనంతాల్వార్ భార్యకి సాయం చేస్తూ ఉంటాడు. అది చూసిన అనంతాల్వార్ కోపడి స్వామివారి పనికి ఎవరి సాయం వద్దంటాడు. పిల్లవాడిని ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని తన భార్యతో మందలిస్తాడు. అయినా కూడా ఆ పిల్లవాడు ఏమి పట్టనట్టుగా మట్టి బుట్టను మోస్తూ ఉంటాడు. అది చూసిన అనంతాల్వార్ ఆ బాలుడిని తరమడానికి చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. ఆ గుణపం ఆ బాలుడి గడ్డ మీద తగిలి రక్తం కారుతుంది. ఆ బాలుడు అతివేగంగా పరిగెత్తుకుంటూ ఆలయంలోకి వెళ్లిపోతాడు. ఆలయంలోకి వెళ్లి చూడగా అనంతాల్వార్కి ఆ బాలుడు కనిపించాడు. తర్వాత రోజు అనంతాల్వార్ స్వామివారి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు స్వామివారి విగ్రహం చూడగా స్వామివారి గడ్డం నుండి రక్తం రావడం గమనిస్తాడు. వెంటనే ఆ బాలుడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారే అని తెలుసుకున్న అనంతాల్వార్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని స్వామివారిని మరణించమని వేడుకుంటాడు. అక్కడున్న అర్చకులు స్వామివారి రక్తాన్ని ఆపేందుకు గడ్డం భాగంలో తగిలిన గాయం వద్ద పచ్చకర్పూరం పెట్టమని చెప్తారు. ఇప్పటికీ కూడా తిరుమలలో స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరాన్ని ఉంచడం మనం గమనించవచ్చు. స్వామివారు అనంతాల్వార్ భక్తికి కష్టానికి గుర్తుగా స్వామివారు ఎదురుగా ఉన్న ఒక మండపంలో ఆ గుణపాన్ని వేలాడదీయమని అర్చకులకు స్వామివారు ఆదేశిస్తారు. ఇప్పటికీ ఆ గుణపం శ్రీవారి ఆలయంలోనే ఉంది. మనం దర్శనానికి వెళ్లేటప్పుడు గోపురానికి ప్రవేశ ద్వారానికి కుడివైపు పై భాగంలో గుణపాన్ని వేలాడదీసి ఉంటుంది. సాక్షాత్తు ఆ శ్రీవారికి తగిలిన ఆ గుణపాన్ని మీరు ఎప్పుడైనా ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు గమనించవచ్చు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క 9.5 అడుగులు ఎత్తున్న మహావిగ్రహం పూర్తిగా శాలిగ్రామ్ రాయితో స్వయంగా వెలిసింది. ఒకవేళ ఆ విగ్రహం మనిషి చెక్కిన విగ్రహం అనుకోవడానికి విగ్రహం మీద ఒక ఉలి దెబ్బ కూడా పడిన గుర్తు కూడా ఉండదు. దీన్ని బట్టి స్వామివారు నిజంగానే స్వయంగా వెలిసిన మాట నమ్మక తప్పదు. ఇంతవరకు ఉన్న అన్ని చారిత్రక విషయాల్లో సైన్స్ నమ్మేవారు ఏదో ఒక ఆధారం చూపించి అది శాస్త్రీయంగా జరిగిందే కానీ దానికి చారిత్రక ప్రత్యేకత అస్సలు లేదని వాదిస్తుండడం తెలిసిందే. సో ఫ్రెండ్స్, మీరు దేవుణ్ణి నమ్మకపోయినా పర్లేదు, కానీ స్వామివారి శాలిగ్రామ విగ్రహంగా కొలువైన ఈ తిరుమల క్షేత్రాన్ని మంచి ఆలోచనలతో విచ్చేసి ఆ గోవిందుని దర్శనం చేసుకొని మీరు మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలని కోరుకుంటున్నాం. తనని గాయపరిచిన భక్తుని కూడా మరణించే గొప్ప హృదయం ఆ కరుణామయుడైన ఏడుకొండల వారికే సాధ్యమేనేమో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెంకటేశ్వర స్వామి వారు శాలిగ్రామ్ గ్రహ రూపంలో స్వయంగా వెలిసిన మాట ఎంతవరకు నిజం? ఆ శాలిగ్రామ్ విగ్రహానికి అపూర్వమైన శక్తులున్నాయట. అసలు ఈ శాలిగ్రామ్ అంటే ఏంటి? ఈ శాలిగ్రామ్ వెనుకున్న కథనాలేంటి? ఆ శాలిగ్రామ్ రాళ్లలో బంగారం దొరుకుతుందట. అదెంతవరకు నిజం? ప్రపంచంలో ఎక్కడా దొరకని శాలిగ్రామ్ రాళ్లు నేపాల్లోని గండకీ నదిలో మాత్రమే ఎందుకు దొరుకుతాయి? పూర్వం శ్రావస్తి అనే నగరంలో గండకీ అనే పేరు గల ఒక వేశ్య ఉండేది. ఆవిడ అందానికి ఎవరైనా దాహోసులు కావాల్సిందే. అంతేకాదు, ఆవిడతో ఒక్కరోజు గడిపిన వారికి ధనధాన్య ఐశ్వర్యాలు సిద్ధించేవి. ఆ రోజంతా వారిని భర్తగా స్వీకరించేది. తనతో గడపడానికి వచ్చిన వారికి ఏదైనా అయితే తట్టుకోలేకపోయేది. సుఖాన్ని పంచడమే కాక వాళ్ళు ఏం చెబితే ఆ పనిని నిష్ఠతో పూర్తి చేసేది. ఇవన్నీ తెలుసుకున్న మహావిష్ణువు ఆమెను పరీక్షించాలనుకున్నాడు. తర్వాత ఏం జరిగింది అనే విషయం ఇక్కడ ఉన్న వీడియోపై క్లిక్ చేసి పూర్తిగా చూడండి.